సత్యనారాయణ. ఏం చేస్తుంటారు? రిక్షా దొక్కుతాను. ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు ఈ రిక్షా ఫీల్డ్లో? ఇప్పుడు దగ్గర 30 సంవత్సరాల పైన అవుద్ది. 30 సంవత్సరాల పైన అవుతుంది. ఏంటి ఇక్కడ మీ ప్రాంతంలో అభివృద్ధి ఎంతవరకు జరిగింది ఈ 30 సంవత్సరాల్లో చూసుకుంటే? ఇప్పుడు ఎలా ఉంది? దోచుకునే వాళ్ళు ఎక్కువ అభివృద్ధి ఏం లేదు ఇక్కడ. ఎవరు దోచుకునేది? ఎవరు నాయకులు. ఏ నాయకులు అంటే ఎవడ చెప్తాం? పేర్లు చెప్పలేము. ఎవడు చెప్పలేరు. పేరు ఎవడ చెప్పలేడు. ఎవడగాడే దోపుడు దొంగలు అయిపోయారు ఇక్కడ. అంటే మీ ఎమ్మెల్యే గారు జవహర్ గారు కదా, ఆయన పనితీరు ఎలా ఉంది కూడా కదా? ఆయన మాకేం తెలియదండి. ఆయన కూడా వస్తుంటారు అసలు ఇక్కడికి? వస్తుంటారు, తిరుగుతుంటారు. మామూలు ప్రాంతంలో తిరుగుతారు. ఎందుకు తిరగదు? ప్రతి కూడా తిరగాలి. ఎమ్మెల్యే అయినా ఒక వార్డు నెంబర్ అయినా ఎంపీ అయినా తిరుగుతారు. కానీ ఎందుకు తిరుగుతుందో తెలియదు. అలా ఉంది అది. మరి మొత్తం మీద చూసుకుంటే చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉందంటారు? ఆయనే దోచుకోమని చెప్తుంటే ఇంకేం చెప్తామండి? అసలు రాష్ట్రాన్ని ఏలివడే మీరు దోచుకుంటారు బాబు, ఎమ్మెల్యేలు ఎంపీలని ఆయన చెప్తుంటే ఇంకేంటి? అంటే ఎవరికి చెప్పారు ఆయన దోచుకోమని? ఎవరికి చెప్పారు? ఎవరికి? ఎమ్మెల్యేలకి, ఎంపీలకి చెప్పారు అంతే. ఇంకేంటి? ఇంకంతకంటే చెప్తేముంది? మరి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఎవరు చెప్పేది ఏం లేదు. ఈసారి ఏం జరిగిందో ఎవరికి తెలియదు. మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారు? అభిప్రాయం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈసారి మారిపోతే మంచిది అనుకుంటున్నాం. మార్పు అంటే ఎవరు రావాలి మీకు? జగన్మోహన్ రెడ్డి గారా లేదా పవన్ కళ్యాణ్ గారా? జగన్ గారు. ఎందుకని? ఏదో కొంచెం మార్పు వస్తే ఒకసారి మారితే అప్పుడు తెలుస్తుంది అది. మరి అయితే ఈ పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఏమాత్రం ఉంటుందంటారు ఇక్కడ? ఆయన మంచోడే, ఈయన మంచోడే. ఇప్పుడు ఉన్న ఆయన మంచోడే కాదు, జాగ్రత్తగా వేస్తున్నాడు ఇప్పుడు ఈయన. అది. నమస్తే బాబు గారండి, మీ పేరు? బాజీ అండి. బాజీ గారు ఏం చేస్తుంటారు? రిటైర్డ్ ఎంప్లాయ్. ఇక్కడ కొవ్వూరే కదా? అది కొవ్వూరే. అధికారంలో వచ్చిన తర్వాత కొవ్వూరు కొన్ని ఏరియాలు బాగానే జరిగాయి, కొన్ని ఏరియాలు నత్తనడకగా నడుస్తున్నాయి. ఎందుకని అలా? దాని మున్సిపాలిటీ బట్టి ఉంటుంది. పింఛన్లు కానీ రేషన్లు కానీ ఇన్ని ఎంతవరకు వెళ్తున్నాయి అర్హులైన వారికి? మనకు తెలియదండి. పింఛన్లు మనకు తెలియదు కదా. అంటే మీ ప్రాంతంలో ఉన్న వారికి ఎవరికైనా వస్తున్నట్టు అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే గారు జవహర్ గారు ఎక్సైజ్ మినిస్టర్ కూడా. ఆయన మినిస్టర్ అయిన తర్వాత రాష్ట్ర అంటే మీ నియోజకవర్గంలో ఎంతవరకు ప్రజల్లో ఉంటున్నారు? మినిస్టర్ అవ్వకముందు ఎలా? మనకు తెలియదండి. అసలు ఆయన పనితీరు ఎలా ఉందంటారు? మనం పట్టించుకోండి వెళ్దాం. రాష్ట్రంలో చూసుకుంటే చంద్రబాబు గారి పరిపాలన మీద మీ అభిప్రాయం? చంద్రబాబు గారి పరిపాలన అన్నీ బాగా ఉన్నాయి కానీ కొన్ని పనులు బాగోలేదండి. ఏమండి కొన్ని పనులు అంటే అండి, అభివృద్ధి అన్నది ఆడ రైతులకు డబ్బులు ఇస్తామన్నారు, అక్కడికి వెళ్తే డబ్బులు లేవంటాడు, ఇక్కడికి వెళ్తే డబ్బులు లేవంటారు. ఇదే. జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే ఈసారి ఆయనకి ముఖ్యమంత్రి అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? కుర్రోళ్ళు ఉంటే అది వెళ్తాం. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమైనా తెలుసు? తెలియదండి. అయితే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? మనం ఏం చెప్పలేమండి. అప్పుడు తర్వాత మీ అభిప్రాయం ప్రకారం మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఏం చెప్పలేమండి. ఎందుకని చెప్పలేరు? ఎలక్షన్ పొజిషన్ పెట్టి చెప్తాం. అన్న నమస్తే, మీ పేరు? నా పేరు బాబీ. ఏం చేస్తుంటారు? తాపి మేస్త్రి అన్న. ఇక్కడ కొవ్వూరేనా? కొవ్వూరు అన్న. ఇక్కడ ఏమన్నా అభివృద్ధి పనులు ఎంతవరకు జరిగాయి అంటారు? అభివృద్ధి పనులు అయితే బాగానే జరిగినాయి అన్న. మున్సిపల్ విషయంలో కానీ మన ఇక్కడ వరకు మట్టుగా అయితే మటు కొవ్వూరు నియోజకవర్గం అయితే మటు బాగానే జరిగినాయి పనులన్నీ కూడా. టీడీపీ ప్రభావం బాగానే ఉంది. అంటే ఎలా ఉంది జవహర్ గారి పనితీరు ఎలా ఉంది? అంటే ఆయన ఇప్పుడు ఎక్సైజ్ మినిస్టర్గా పనిచేస్తున్నారు. అంటే ఒక సాధారణ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఇప్పుడు ఎక్సైజ్ మినిస్టర్ కూడా అయ్యారు. ఎంతవరకు ఇక్కడ అభివృద్ధి పనులను ఎంతవరకు చేయగలిగారు ఆయన? అభివృద్ధి పనులు అయితే బాగానే చేశాడన్న. పైనుంచి వచ్చిన ఉద్దేశాన్ని బట్టి అన్ని కూడా బాగానే చేశాడు. ఆయన శుతిమించి అయితే ఏమీ చేయలేడు అనుకో. అక్కడ వచ్చిన ప్రభావం వల్ల ఇప్పుడు వరకు అయితే కొవ్వూరు ఎలా డెవలప్ అవుతుందని మాత్రం మేము అనుకోలేదు, కానీ చాలా మటుకు డెవలప్ చేశారు. ఈసారి ఆయనకి ఏమైనా సీట్ వచ్చే అవకాశం ఉందంటారు? ఇక్కడ కన్ఫర్మ్ గా వస్తుంది అంటే గెలిచే అవకాశం ఉంది. గెలిచే అవకాశాలు అటు ఇటుగా ఉన్నా కానీ కన్ఫర్మ్ గా టీడీపీ అయితే మట్టుగా పశ్చిమ గోదావరి జిల్లా పేరు చెప్తే టీడీపీ కన్ఫర్మ్ గా వస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే చంద్రబాబు గారి పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు గారి పరిపాలన అయితే మటుకు నెంబర్ 1 అన్న. దానికి అంటే ఏ విధంగా అంటే మన సమైకాంధ్ర లోటు బడ్జెట్లో ఉన్నప్పుడు కూడా ప్రతి మనిషి తీరుగా ప్రతి ప్రజలకు కూడా ఏది అందుబాటు చేయాలో అది చేసి ఆయన తీరుమట్టుగా మాకైతే నచ్చింది. సామాన్య మానవుడికి గృహాలు ఇవి ఎంత లోటు బడ్జెట్లో ఉండి కూడా అన్నీ ఎత్తమట్టుగా నాకు చాలా ఇదిగా అనిపించింది. ఎందుకంటే లోటు బడ్జెట్లో ఉన్నప్పుడు ఒక సీనియర్ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్కి పేరు చెప్పి సీఎంగా నడాలంటే అంత బ్రెయిన్ లోకల్లో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా లేదని నేను అనుకుంటున్నాను. ఇంకో సీఎంగా వచ్చినా కానీ ఆ అభివృద్ధి పనులు ఆయనలాగా చేసే అవకాశాలు లేవని నేను అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేవంటారా? ఏమో చెప్పలేమండి. మొన్న 67 సీట్లు ఎన్నో కొట్టుకొచ్చారు. ఇప్పుడు జనాల తీరు ఎలాగ ఉందంటే నైట్ మారిపోయే అవకాశాలు ఉన్నాయి. తనే సీఎం అవ్వాలి, తినే సీఎం అవ్వాలని మాకైతే లేదు. ఎవరు వచ్చినా కానీ సామాన్య ప్రజల్ని బాగా చూసుకుంటే అదే చాలు. ప్రాంతంలో ఎక్కువగా జనసేన ప్రభావం ఉంటుంది అంటున్నారు, అందులో ఎంతవరకు నిజం? ఓట్లేని ప్రతి ఒక్కరు తిరిగితే జనసేన ప్రభావం ఎటు పనిచేయదు. అదే ప్రజారాజ్యం పార్టీ పేరు చెప్పినప్పుడు కూడా లాసిపోయిన వాళ్ళు ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా ఉన్నారు. అందులో నేను ఒక. ఆ జనసేన
ప్రజారాజ్యం, నెక్స్ట్ ఇండిపెండెంట్ ఎవరు వచ్చినా కానీ ఎవరి సాహసం రెండు సింహాల మధ్యన తలపెట్టాడు చిరంజీవి. అలాగే రెండు సింహాల మధ్యన మళ్ళీ పవన్ కళ్యాణ్ తలపెడుతున్నాడు తప్పితే అసలు ఏమీ అతని వల్ల ఒరిగేది కూడా ఏమీ లేదు. ఓవరాల్గా చూసుకుంటే మీకు రాష్ట్రంలో ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? నేనైతే సీఎం చంద్రబాబు నాయుడు అయితేనే అభివృద్ధి అయ్యే అవకాశం ఉందని నేను మటుకు కన్ఫర్మ్గా అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక సీనియర్ నాయకుడిగా, ఒక తెలివితేటలుగా, ఒక ఇండివిజువల్గా ఏదన్నా చెయ్యాలంటే ఆయనే కానీ ఆయన తర్వాత. నమస్తే అన్న, మీ పేరు? శివరామకృష్ణ అన్న. ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్. అంటే ఇప్పుడు చూసుకుంటే మీ నియోజకవర్గంలో అభివృద్ధి ఎంతవరకు జరిగింది? టేస్ట్ అన్న, ఇక్కడ అందరూ సంపాదించిన వాళ్ళు తప్ప ఎవరు చేసేదేం లేదు. అంటే ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా అలాగే ఉన్నారు? పార్టీ అంతే. వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకని అంటే అన్ని పార్టీలు అలాగే ఉన్నారు అంటున్నారు, మరి వైసీపీ ఎందుకని రావాలనుకుంటున్నారు? టీడీపీ అయితే వేస్ట్ అన్న ఇక్కడ. అంటే ఏ విధంగా? ఏ విధంగా అంటే చేసింది ఏం లేదు, ఎట్లుగా వేస్ట్. జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు అయితే ఈసారి? ఏమో వస్తే ఆయనైనా బాగా చేస్తాడు అని. పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎంతవరకు ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారి బాగానే ఉంటుంది. ప్రాంతంలో ఇక్కడ ఎక్కువ ఉంటుంది జనసేన ప్రభావం అన్న. జనసేన బాగానే ఉంటుంది, వైఎస్ఆర్సీపీ అయినా బాగానే ఉంటుంది. అయితే ఈ రెండు పార్టీలు ఏవైతే ఉన్నాయో జనసేన కానీ వైసీపీ కానీ ఈ రెండింటిలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ అంటే రెండింటిలో ఏదైనా పర్లేదు మాకు. పేరు? నా పేరు వెంకటేశ్వర అండి. వెంకటేశ్వర గారు ఏం చేస్తుంటారు? నేను పని చేస్తాను. కొవ్వూరేనా? కొవ్వూరండి. మరి ఇక్కడ ఏమైనా పనులు జరుగుతున్నాయి, అభివృద్ధి పనులు ఏమన్నా? అంటే ఈ పింఛన్లు కానీ లేకపోతే ఈ రోడ్లు కానీ అన్ని బాగానే అవి మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నాయి. రోడ్లు వేస్తాం కానీ పెన్షన్ వేస్తాం కానీ టైంకి బాగా చేస్తున్నారు. అయినా మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఏదండి ఆయన అసలు మాకు అవసరం లేదు. మేము ఎప్పుడు వెళ్ళాలి వాళ్ళ గుమ్మలకి ఎప్పటికీ. అయినా మాకు అవసరం లేదు. ఇప్పుడు అయితే వైఎస్ఆర్ పార్టీ రావాలని కోరుకుంటున్నాం మేము. ఎందుకని? అంతే అండి, మారాలి. ఎందుకంటే ఇంకా అదే ప్రభుత్వం చూసాం కదా, నా నుంచి మారిందనుకోండి అసలు ఆల్పాతకం చూద్దాం. పేరు? సత్యనారాయణ. సత్యనారాయణ గారు ఏం చేస్తుంటారు? అప్పుడప్పుడు ఆటో తోలుతానండి. ఏంటి అప్పుడప్పుడు ఏంటి? ఇంకా బోల్డ్ పనులు ఉన్నాయి నాకు. ఏదో కాలక్షేపాన్ని తోలుతుంటున్నాను. ఊరేనా మీది? అవునండి. ఇక్కడ అభివృద్ధి ఎంతవరకు జరిగింది? అభివృద్ధి మామూలు మీడియంగా ఉంది. ఎమ్మెల్యే అలాగే ఎక్సైజ్ మినిస్టర్ కూడా జవహర్ గారు, ఆయన పనితీరు ఎలా ఉందంటారు? పనితీరుకి ఇంకా ఎక్సైజ్ మినిస్టర్ అయితే దాని జోలికి మనం వెళ్ళం కదండి, మనకేం తెలుస్తుంది దాని గురించి. అంటే నియోజకవర్గంలో కనిపిస్తూ ఉంటారు ఆయన, పనులు చేయడానికి ఏదైనా అవసరం ఉంటే ఇక్కడ సమస్య ఉంటే ఆయన వచ్చి దాన్ని పరిష్కరించడం లాంటివి ఏమైనా చేస్తూ ఉంటారు? అంటే ప్రత్యేకించి మేము అడిగింది లేదండి ఆయన దగ్గరికి, ఏనాడికి వెళ్ళి మా గురించి వచ్చింది లేదా. కొవ్వూరులోనే ఉంటారు ఆయన? కొవ్వూరులోనే ఉంటారు. అంటే ఇప్పుడు రాష్ట్రంలో చూసుకుంటే చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉందంటారు? ఏమండి ఇంకా రాజకీయాలు మేము చెప్పలేమండి. అంటే మీ అభిప్రాయం ప్రకారం ఈసారి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటారా? ఈ జనాలను ఎలాగని చెప్పలేమండి, ఎప్పుడు ఎలా తిరిగిపోతారో ఏమీ చెప్పలేం. వాళ్ళ గ్యారంటీ ఏం లేదు. చిన్న ప్రభావం మాత్రం ఉంటుంది. తక్కువ అండి. తక్కువ అంటే ఎంత? 4 సీట్లు వస్తాయేమో అని అంచనా, అంతకుమించి. జిల్లాల్లో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరిలో ఎక్కువ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి ప్రభావం అంటూ ఉంటారు. అందులోని కొవ్వూరులో కూడా ఎక్కువ ఉంటుంది అంటారు, ఎంతవరకు నిజం అది? లేదండి. అంటే మీ అభిప్రాయం ప్రకారం ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు గారా, జగన్మోహన్ రెడ్డి గారా, పవన్ కళ్యాణ్ గారా? ఏమండి ఇప్పుడు మీకు ఏం చెప్పలేమండి. చెప్పలేమండి, ఎందుకంటే ఏదైనా మా డ్యూటీ మాదే. ఎవరు వచ్చినా సరే, ఎవరైనా వచ్చి మాకు ఉపకారం ఎక్కువ చేశారనుకోండి, మా మోటార్ ఫీల్డ్కి, మామూలుగా చిన్ని ఇండస్ట్రీస్కి, అప్పుడు ఈయన చేసింది బాగుందని చెప్పగలం అండి.